పోటీ చేస్తే 21 గెలుస్తారని మీరు ఇచ్చారంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకు పాసిబుల్ అవుతుంది మీ సర్వే ప్రకారం? 100% దీనికి పాసిబిలిటీ, దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన పాసిబుల్. ఎందుకంటే మీరు సీరియస్గా పట్టించుకోకూడదు పెద్ద పవన్ కళ్యాణ్ అనుకున్నారు, బట్ మీరు మోస్ట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ మీరు పిఠాపురం మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అంటే మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు కానీ, శ్యామ్ యాంకర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్లు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసరికి మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద సింగిల్ ఫ్యాక్టర్తో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు సానుభూతి పరులు, ఫాలోయర్స్, ఫ్యాన్స్, జన సైనికులు, వీర మహిళలు మీకు రాయలసీమ వరకు దాని ఎఫెక్ట్, బటర్ఫ్లై ఎఫెక్ట్ అక్కడి నుంచి చూపించారు ఓవరాల్గా. అంటే మిథున్ రెడ్డి గారు ఇక్కడ మీరు పనిచేస్తుంటే వాళ్ళు రాజంపేటలో మీకు పార్లమెంటు సీటు ఓడించేటట్టు చేయగలిగిన సత్తా ఆ నెట్వర్క్ ఉంది. వీళ్ళు వైనాట్ 175 అని క్లియర్ కట్గా పనిచేస్తుంటారు. వాళ్ళు 175 పోటీ చేస్తుంటే 175కి 175 మనం కొట్టాలని వాళ్ళకి అంత ఉంటే మనం 21 పోటీ చేస్తున్నాం, వైనాట్ 21 అని మనం ఎందుకు అనుకోకూడదని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు గట్టిగా పోటీ చేశారు. మామూలుగా రైల్వే కోడలు కష్టంగా ఉంటుంది, ఇంకో దగ్గర కష్టంగా ఉంటుంది అనుకున్నారు. ప్రతి ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో గట్టిగా ఫైట్ చేసి ఈ నియోజకవర్గం ఎందుకు కొట్టకూడదని బలంగా చేయబట్టి ఈరోజు 21 వర్క్ చేస్తున్నారు. ఆ రిజల్ట్స్ కనబడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు చెప్పుకోవాల్సిన థ్యాంక్స్ మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఇది బాగుంది, సీరియస్లీ. డెఫినెట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా ఉండబట్టే కదా వీళ్ళు చేయడానికి కూడా స్కోప్ దొరికింది. వ్యతిరేకత ఓటు వస్తుంది, ఆబ్వియస్గా కూటమి అడ్వాంటేజ్ ఉంటుంది, దీంట్లో తీసుకుంటారు. బట్ అట్ ది సేమ్ మీరు టూ మచ్ ఒకరికి కాన్సన్ట్రేట్ చేసుకోండి, మిగతా అపోజిషన్ అంతా అక్యుములేట్ అయిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు జనరల్గా నిజంగా పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిననుకోండి, పిఠాపురంలో కూడా అంత మెజారిటీలో వచ్చేదానికి ఆస్కారం లేదు. మీకు రాజంపేటలో మీరు మంచి మెజారిటీతో మిథున్ రెడ్డి గారు గెలిచేదానికి ఆస్కారం ఉండేది. మీరు ఎప్పుడైతే టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర చేశారో, ఎక్కడో చిన్న విలేజ్లో, మారుమూల రాయలసీమలో విలేజ్ కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవాలి అన్న ఊపు తేగలిగారు. రాజంపేట మిథున్ రెడ్డి గారు గెలుస్తాడా? గెలవరు సార్. కిరణ్ కుమార్ 25 పార్లమెంట్ సీట్ సార్ ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటుంది. లెట్స్ మీరు ఒకటి మిస్టేక్ అయినా మీరు ఇది వెరిఫై చేయండి. తర్వాత 25 పార్లమెంట్ సీట్లో ఏ పార్లమెంట్ కింద కూడా 4 నియోజకవర్గాలు కన్ఫామ్గా గెలిచే నియోజకవర్గాలు 4 సీట్లు కనపడవు సార్ మీకు ఏ పార్లమెంట్ కింద కూడా. 25 పార్లమెంట్ సీట్లో ఈ పార్లమెంట్ కింద మేము 4 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు కనపడవు వైసీపీకి 100%. మెజార్ 4 అంటే అవుట్ ఆఫ్ 7 4 కనపడదు కాబట్టి. ఇంకా క్రాస్ ఓటింగ్ బాగా టిపికల్ ఉండే అరకు కావచ్చు, మీకు కడప కావచ్చు, ఈ క్రాస్ ఓటింగ్లో తేడా ఉన్నాయి. సో అరకు మేము క్లియర్ చేసాం. లాస్ట్ మేము 24 కన్ఫామ్ అయ్యి లాస్ట్ 25వ పార్లమెంట్ సీటు వెరిఫై చేసింది కడపే. సో కడప పార్లమెంట్ ఎందుకంటే మిక్స్డ్ కాంబినేషన్స్. ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అసెంబ్లీ సీటు ఓటు వేసిన వాళ్ళు కూడా పార్లమెంట్ వేసేసరికి అవినాష్ గారికి వేసేసరికి ఎక్కువ మంది సిద్ధంగా లేదు. షర్మిల గారు ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్న ఒక 30% మళ్ళీ 20% మళ్ళీ టీడీపీ నుంచి తీసుకుంటున్నారు. సో కొంతమంది వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ వేసి మళ్ళీ కొంతమంది టీడీపీకి ఓట్లు వేసే ఉన్నారు. సో మిక్స్డ్ కాంబినేషన్ క్రిటికల్గా ఉన్న నియోజకవర్గం పార్లమెంట్ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అది కడప పార్లమెంట్ సార్. స్టిల్ అది ఈ మిక్స్డ్ కాంబినేషన్లో ఫేవరింగ్ టు ఒక 50,000 ఓట్లకి కూటమి వైపే మలుతుందని చివరికి అది కూడా మేము కూటమి వైపు వేయాల్సి వచ్చింది. అందరి ప్రిడిక్షన్ ఏంటంటే కడప పార్లమెంట్ వచ్చేసరికి అవినాష్ వర్సెస్ షర్మిల ఉంటుంది అనేదే. అది వైసీపీ నమ్ముతోంది, ఒక రకంగా టీడీపీ కూడా నమ్ముతోంది, బీజేపీ కూడా నమ్ముతుంది, షర్మిల గారు కూడా అదే అనుకుంటున్నా. అయితే గెలుస్తా లేకపోతే సెకండ్ నేను అన్నట్టుగా ఉన్నారు. అయితే గెలుస్తారు, అది ఆప్షన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ కోర్ టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది సార్. దీనికి యాడెడ్ గా షర్మిల గారు టీడీపీ దగ్గరకు వచ్చేసరికి అంటే ఒక అవగాహన ఫ్రెండ్లీ కాంటెస్ట్ లాగా జరిగింది అక్కడ. షర్మిల గారికి టీడీపీకి పులివెందుల్లో బీటెక్ రవికి వేయండి, ఎంపీ ఓటు మాత్రం కాంగ్రెస్కి వేయండి అని ఓపెన్ గానే క్యాంపెయిన్ చేశారు. అలా లేదు సార్, అలా ఏం లేదు. కోర్ ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి అలాగే ఉంటుంది. ఇంకా షర్మిల గారు తీసుకునే మెజారిటీ 70% పైన ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుంటుంటారు. సో అట్లాగే అసెంబ్లీ స్థానాల్లో మీరు మిక్స్డ్ ఓట్ బ్యాంకింగ్ ఏముందో స్టిల్ వైఎస్ఆర్సీపీకి వేసిన దాంట్లో 50 నుంచి 70% ప్రజలు క్రాస్ ఓటింగ్ ఎక్కువ వేశారని చెప్పి మనకు కనపడుతుంది సార్. ఓవరాల్గా అది కొంత శాతం షర్మిల గారికి ఇచ్చు, కొంత శాతం టీడీపీకి ఇచ్చు. అంటే వాళ్ళు క్లోజ్ కంటెస్టెంట్ ఎవరు ఓడించేదానికి ఆస్కారం ఎక్కువ ఉందని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళ పర్సనల్ అభిప్రాయం షర్మిల గారు గెలుస్తారని ఫీల్ అయితే షర్మిల గారికి, లేదు టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటే ఇక టీడీపీ అభ్యర్థికి వేసేదానికి ఆస్కారం ఉందండి. ఓకే, తర్వాత